యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన చల్లని మెల్లని స్వరమెలగలిగినటువంటి కృపలో మనల్ని మేలుకొలిపి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించినందులకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ వారంలో మరి ఉదయకాలం మొదటి దినంలో దేవుని యొక్క మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి భాగంలో రెండవ తలంపుని, రెండవ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, మన ప్రొఫెషన్ పరంగా కావచ్చు, నాకేమీ తెలియదు, నేనేమీ కూడా చేయలేకపోతున్నాను, నేను ఎలా చెయ్యాలో కూడా నాకేం అర్థం కావటం లేదు అని అధైర్యపడుతుంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం, ఆవేదనకు గురవుతూ ఉంటాం, అనేకులకు చెప్పుకుంటూ ఉంటాం, నేను కెరియర్లో ముందుకు సాగలేకపోతున్నాను, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏం చెయ్యాలో నాకేమీ కూడా తెలియట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. దేవుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ దినం దేవుడు నీతో నాతో శ్రేష్టమైనటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తెలియని మరుగైన మాట. తెలియని మరుగైన అంటే ఇప్పటి వరకు కూడా తెలియనటువంటి మాట, మరుగైనటువంటిది ఒకటి ఉంది. అది మరుగు చేయబడింది. అది ఆ మరుగు చేయబడింది ఏంటో అనేటువంటిది కూడా ఎన్నడూ మనం అడగలేకపోతుంటాం. తెలుసుకోవటానికి కూడా దేవుణ్ణి అడగలేకపోతుంటాం. మనం ప్రయత్నం చేయటం కూడా చేయలేకపోతుంటాం. దేవుడు ఇన్ని సంవత్సరాలు, ఎంతకాలం దేవుడు చూశాడు. మనం అడుగుతామేమోనని, మనం ఆ విధమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారుగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి దేవుడు తలంచాడు, దేవుడు చూశాడు. కాబట్టే మన యొక్క స్థితిని చూసి దేవుడే అంటున్నాడు, ఇక ఈ నూతన సంవత్సరంలో తెలియని మరుగైన క్రొత్త సంగతులు, తెలియని మరుగైనటువంటి అంటే దాచబడినటువంటి మరుగైనటువంటి క్రొత్త సంగతులు, క్రొత్త విషయాల్ని ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు నీకు తెలియజేయాలనుకుంటున్నాడు. దేవుడు నీకు తెలియపరచాలనుకుంటున్నాడు. నీకు తెలియజేసి నువ్వు ఎలా చేయాలో, నువ్వు వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, బిడ్డల విషయంలో కావచ్చు, మరి నీ యొక్క ప్రొఫెషన్ విషయంలో ఏ విధంగా ముందుకు సాగాలో, ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోలేనటువంటి పరిస్థితిలో, ఒక ఖచ్చితమైనటువంటి రైట్ వేలో వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్న పరిస్థితిని దేవుడు చూశాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఆగిపోయినప్పుడు ఎందుకు ఆగామో అని ఎవరు అడగరు మనల్ని. ఒకవేళ అడగొచ్చేమో కానీ మనకి ప్రాపర్ రైట్ వే అనేటువంటిది ఎవరు చూపించరు. తెలియని విషయాలు నాకు తెలియదు అని చెప్తే ఎవరు చెప్పడానికి కూడా ఇష్టపడరు. మనల్ని సమాజం చూసి నవ్విద్ది, హేళన చేస్తుంది, తెలియనటువంటి చేయలేనటువంటి వ్యక్తిని వెనక్కి నెట్టేస్తుంది, చాలా నిరుత్సాహపరుస్తూ వారిని మానసికంగా చాలా వేదనకు గురి చేసేటువంటి పరిస్థితి సమాజం చేసింది. కానీ మన దేవుడు మాత్రం మనకి తెలియని విషయాల్ని, మరుగైన విషయాల్ని, క్రొత్త విషయాల్ని మనకి దేవుడు చెప్పబోతున్నాడు, తెలియజేయబోతున్నాడు. తెలియజేసి వాటి ద్వారా ముందుకు సాగటానికి దేవుడు మనల్ని బలపరచాలని
ఈ దినం ఈ మాట ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, యోసేపు కానీ, దానియేలు కానీ, సొలొమోను కానీ వారి జీవితాలు చూడండి. మరుగైన విషయాల్ని దేవుడు వారికి బయలుపరిచాడు. రాజులకి కలిగినటువంటి కళల యొక్క భావాల్ని మరి యోసేపు చెప్పగలిగాడు, దానియేలు చెప్పగలిగాడు. రాజు అయినటువంటి జ్ఞానటువంటి సొలొమోను క్రొత్త పద్ధతుల ద్వారా ప్రజల్ని, అనేక మంది రాజుల్ని ఆకర్షించేటువంటి మరి మరుగైనటువంటి నూతనమైనటువంటి కార్యాలు చేయటం ద్వారా అనేకులు ఆకర్షితులు కాబట్టారు. ఈ సంవత్సరం నీ జీవితంలో కూడా దేవుడు అట్రీతిగా చేయాలని ఆశిస్తున్నాడు. ఆ విధంగా నడిపించాలని, ఆ విధంగా వృద్ధి చేయాలని, ఆ విధమైనటువంటి జ్ఞానంతో నిన్ను నింపి, నిన్ను అన్ని విషయాల్లో కూడా నువ్వు ఏమీ తెలియని వ్యక్తివి అని అనకూడదు, అనిపించుకోకూడదనే ఉద్దేశంతో దేవుడు మరి మరుగైనటువంటి క్రొత్త విషయాలు నీకు బయలుపరచడానికి ఇష్టపడతాడు. అయితే ఇక్కడ ఒక చిన్న మనం గ్రహించాల్సిందంటే, భక్తులైనటువంటి వారు దేవుణ్ణి అడిగారు. యోసేపు కానీ, దానియేలు కానీ, మరి దావీదు కానీ, సొలొమోను కానీ, మరి నూతన నిబంధనలో మరి దేవుని యొక్క బిడ్డలైనటువంటి సేవకులు అనేక మంది దేవుణ్ణి అడిగారు, బయలుపరచమన్నారు. దేవుడు వారి యొక్క ప్రార్థన, వారి యొక్క ఆశ, వారి మాటను దేవుడు అంగీకరించి వారికి బయలుపరిచాడు, వారికి తెలియపరిచాడు, వారితో మాట్లాడాడు. ఆ విధంగా వారి జీవితంలో ముందుకు సాగారు. ఈ ఉదయం నీవు నేను కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టేవారుగా, దేవుని అడిగేవారుగా, దేవుని సన్నిధిలో మొరపెట్టి మరి గూఢమైనటువంటి మరుగైనటువంటి కొత్త సంగతులు దేవుని ద్వారా అడిగి మనం పొందుకుని తెలుసుకుని ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ నిత్యం మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక మాటలను క్షణం కృప చూపుతున్న దయగల మా తండ్రి, మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, ఈ ఉదయం శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు అయ్యా. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, అయ్యా బిడ్డల పరంగా, దేవ మా ప్రొఫెషన్, ఉద్యోగ పరంగా, మేము చేసే వృత్తిపరంగా నా తండ్రి, మా జీవితంలో ఒక అపోహ, తెలియనటువంటి ఆవేదన ఒకటి ఉంటుంది. ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో అనేటువంటి ప్రశ్నార్థకంలోనే మా జీవితాలు దేవ కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు ఉంటున్నాయి. దేవ ఏది చేస్తే ఎలా ఉంటుందో, ఏమవుతుందో అనేటువంటిది ఈ ఉదయం నాయన మా అన్ని అనుమానాలకి, అపోహలకి, మా యొక్క దేవ అజ్ఞానంలో ఉన్నటువంటి మా జీవితాలకు ప్రభువా మీరు తెలియపరిచిన దివ్యమైనటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. తెలియని మరుగైన క్రొత్త సంగతులను నేను నీకు తెలియజేస్తానని మీరు సెలవిచ్చారు. ఈ ఉదయం నాయన మా జీవితానికి, మా కుటుంబాలకు, మా ప్రొఫెషన్కి నా తండ్రి మరుగైనటువంటివి నాయన, క్రొత్త విషయాలు, గూఢమైనటువంటివి, అద్భుతమైనటువంటివి, ఆశ్చర్యమైనటువంటివి మీ కార్యాలు నాయన మాకు తెలియపరచండి. ఎలా చేయాలో మాకు తెలియపరచండి. ఎప్పుడు చేయాలో మాకు నేర్పించండి ప్రభువా. మాకు ఆ విధంగా నాయన గ్రహింపుడు దయచేయమని ప్రార్థన చేస్తాం. ఏదైనా మీ చిత్తం అని చెప్పేసి మీ సన్నిధిలో కనిపెట్టేవారుగా, మిమ్మల్ని అడిగేవారుగా, అయ్యా మీ సన్నిధిలో మిమ్మల్ని మొరపెట్టుకునేటువంటి వారుగా అట్టి ఆత్మీయ ప్రార్థన జీవితాన్ని మా అందరికీ దయచేయమని ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ వాక్యం చేత వారిని మీరు స్థిరపరిచి, బలపరిచి ఈ దినమంతా నాయన మీరు నడిపించండి. వారి ప్రొఫెషన్లో, వారి ఫ్యామిలీ లైఫ్లో, వారి యొక్క పర్సనల్ లైఫ్లో నాయన అన్ని విషయాలు నాయన మీ నామంలో దీవించబట్టుకు మీ కృప దయచేయమని యేసు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.